8 ఏళ్లకు పైగా బదిలీలకు నోచుకొని ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ యుగంధర్ గౌడ్. ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ పై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఐఏఎస్ స్థాయి అధికారులు తప్పుగా మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు యుగంధర్ గౌడ్. 9 ఏళ్లుగా బదిలీలు చేపట్టాలని ఎక్సైజ్ కానిస్టేబుళ్ళు ఎన్నో ఏళ్ళుగా గత ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్న ఈరోజు వినిపించుకోలేని పరిస్థితి ఉండే. మరి తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ల బదిలీలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి, అదేవిధంగా ఈరోజు ఎక్సైజ్ శాఖ కమిషనర్కు అనేక సార్లు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. బీసీ పొలిటికల్ చేసి విజ్ఞప్తుల కారణంగా ఈరోజు బదిలీలు చేపట్టినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రికి, అదేవిధంగా కమిషనర్ గారికి బీసీ పొలిటికల్ చేసి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు పడ్డ వేదనకి ఈరోజు ముగింపు పలికిండ్రు వీళ్ళు. మరి అతి త్వరలో ఆఫీసర్ల బదిలీలు కూడా చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లచ్చిరెడ్డి, నీ లుచ్చా పనులు అందరూ తెలియదనుకుంటున్నావా? నీవు 4 సంవత్సరాలు అబ్స్కాండ్లో ఉండి రాజీనామా చేసి ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ దగ్గరై 4 ఏళ్ల కాలానికి జీతం తీసుకొని ఈరోజు అక్రమంగా పదోన్నతిని పొందిన ఈరోజు నిన్నే మనాలే ఈరోజు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ప్రభుత్వం వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. లచ్చిరెడ్డి అక్రమాల మీద కూడా ఎంక్వైరీ చేయాలి. లచ్చిరెడ్డి ఇచ్చిన అక్రమ ప్రమోషన్ రద్దు చేయాలి. 4 సంవత్సరాలు జీతం తీసుకున్నాడు కదా, దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి.